మనం షాపుల్లో దొరికే ధూప్ స్టిక్స్ వాడడం వల్ల కళ్ళు మండడం, ముక్కు మండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి లాంటివి జరుగుతున్నాయి. దాన్ని నేను గ్రహించి నా స్నేహితులతో చర్చించి మా టీచర్ సహాయం తీసుకొని సహజంగా ధూప్ స్టిక్స్ తయారు చేశాము. ఆ ధూప్ స్టిక్స్ తయారు చేయడానికి మేము వాడిన పదార్థాలు గరికె, తులసి, బిల్వపత్రం, వేపాకు, నెయ్యి, నూనె, రోజ్ వాటర్, పచ్చకర్పూరం, దశాంగం, సాంబ్రాణి, గంధం పొడి, ముద్ద కర్పూరం లాంటివి వాడి ఈ సహజంగా ధూప్ స్టిక్స్ని తయారు చేశాము. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. తులసి పౌడర్ 1 స్పూన్, బిల్వపత్రం 1 స్పూన్, వేపాకు పొడి 1 స్పూన్, పచ్చకర్పూరం, దశాంగం, సాంబ్రాణి, గంధం పొడి, ముద్ద కర్పూరం, వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి నెయ్యి వేసుకొని. వాటర్. ఈ విధంగా ధూప్ స్టిక్స్ని చేతులతో చేయాలి. ఇవే మేము చేసిన సహజమైన ధూప్ స్టిక్స్. ఇవేమో మేము 3 రోజుల కిందట చేసిన ధూప్ స్టిక్స్ 3 రోజుల కిందట చేసి నీడలో ఎండబెట్టాము. వీటి వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ముక్కు మండడం, కళ్ళు మండడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి ఏవి రావు. ఇంట్లోనే సహజంగా చేసుకోవచ్చు, న్యాచురల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే, మన చుట్టుపక్కల దొరికే వస్తువులతోనే ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవచ్చు. Save nature, use natural products. Thank you.